ఆ దేవాది దేవుడైన శ్రీశైల బ్రహ్మ మల్లికార్జునుని మనసావగా తలుసుకుంటూ శివసాములందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ నారాయణగేట్ పట్టణ ప్రాంతంలో దూర మన ప్రాంతాల నుంచి వచ్చి ఏకంగా ఏదైతే హిందూ ధర్మం అని మనం సామూహిక సమ్మేళన ధర్మం అని పెట్టుకున్నామో ఆ ధర్మం దేదీప్యమానంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక సత్సంకల్పం మనందరి హృదయ కమలంలో నివసించాలన్నమాట. ఏదైతే స్వామివారు చెప్పారు కదా ఇప్పటి వరకు, ఏదైతే కాలజ్ఞానంలో రాసిందో అప్పుడు వాల్మీకి భగవానుడు కాలజ్ఞానం రాశాడు రాముడు పుట్టక ముందు మన దేశానికి చరిత్ర. అది ఏ దేశంలోనూ లేదు. ఋషులు మునులు యోగులు ధ్యానులు తపస్సు చేసి సంపాదించి పెట్టిన ఈ భారతావనిలో ఎందరెందరూ ఋషులు మునులు యోగులు అవధూతలు పరమహంసాదులు ఇచ్చినటువంటి పుణ్యభూమి ఈ భారత భూమి. ఈ భారత భూమి విశ్వానికే వరల్డ్గా ఉండే ఒకప్పుడు. విశ్వానికే వరల్డ్. రాముని డాలరు, కృష్ణుని డాలరు, ఎండి నాణాలు, బంగారు నాణాలతో ఏమి లేని నాడు కాలంలోనే ఈ భారతదేశం నభూతో నభవిష్యతి అన్నట్ల అందరినీ ఆప్యాయతక కొమ్ము బంగారంగా చూసుకున్నటువంటి తల్లి భూమాత, గోమాత, గంగామాత, విశ్వమాత అని ప్రఖ్యాతిగాంచినదే ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో సనాతన సంస్కృతి, సాంప్రదాయము, ఆచారము ఇవల్ల చాలా చాలా చెప్తున్నారు. ఏమంటే ధర్మం అంటున్నారు. ఏది ఆచరిస్తే అదే ధర్మం. అవతలోడు అంటాడు మేము మాట్లాడితే ఒక ధర్మం, మీరు మాట్లాడితే ఒక ధర్మం, మీరు మాట్లాడితే సెక్యులరిజం, మేము మాట్లాడితే ధర్మయుజం అంటారు. కానీ మనలో ఉన్న ఐక్యత భావం వలన ఈనాడు మనం సిక్కులో పడుతున్నాం. మనలో ఉన్నటువంటి భావ చైతన్యాన్ని మనం ఎప్పుడైతే నా ధర్మము, నా దేశము, నా భూమి, నా దైవము అని మనం సంకల్పం తీసుకుంటాము, అప్పుడే మన దేశాన్ని రక్షించుకుంటాం, మన దైవ దేవాలయాలు రక్షించుకుంటాం, మన ధర్మం రక్షించుకుంటాం. కాబట్టి రేపు శివరాత్రి జరగబోతుంది. కావాల్సిందంతా మనకి ఇప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురొస్తున్నాయి. ఇప్పుడు రెడ్ లైన్లో ఉన్నాం మనం. అందరు రెడ్ లైన్ వేసి ఆపేస్తున్నారు. మనం ఆ రెడ్ లైన్ గుర్తుంచుకోవాలి. రెడ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. మనం డేంజర్ జోన్లో ఉన్నాం. ఒక్కొక్కడు పనికిరాని విధవ కూడా మన హిందూ ధర్మం మీద వెదజల్లుతుంటాడు, విషాలు వెదగక్కుతుంటారు. కానీ ఆ విషాలన్నిటిని కూడా తిప్పి కొట్టే సైన్యం శివాజీ సైన్యం, శివ స్వాముల సైన్యం అని తెలుసుకోవాలి. మనం అంతా కూడా ఏదైతే ఉందో తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక మన భారతావని భక్త తుకారాముని ఇచ్చిన పుణ్యభూమి, భక్త మార్కండేయుని ఇచ్చిన పుణ్యభూమి, భక్త ప్రహ్లాదుని ఇచ్చిన పుణ్యభూమి, అవతారాలకు దశావతారాలను ఇచ్చిన పుణ్యభూమి. మరి ఏ పరధర్మంలోనూ అవతారం లేదు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు పరమాత్మ. ఎప్పుడైతే ధర్మం నశించకపోతుందో అప్పుడు నేను సాధు రూపంలో, కపిధ్వజం రూపంలో, కాషాయ రూపంలో నేను అవతరిస్తానని భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన సనాతన సంస్కృతి యొక్క ఆచార వ్యవహారాలలో భగవద్గీత, హనుమాన్ చాలీసా మనము మన పిల్లలకు బోధించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ భగవంతుని యొక్క నామ సంకల్పం ద్వారా మనం సాధించవచ్చు. ఏ విధంగా అయితే ఛత్రపతి శివాజీ జన్మదినానికి మనం సెలవు ప్రకటించుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఎక్కడెక్కడో బయటి దేశంలో మన దేశానికి వచ్చి దోసుకొని దాచుకొని తిన్నోందేమో సెలవులు ప్రకటిస్తున్నారు. మన దేశంలో ఉండి మన తిండి తిని మన బట్ట కట్టి మన కొరకు కాపాడినటువంటి వీరునికి ఒక్కరోజు సెలవు ప్రకటించలేకపోతుందంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి గ్రహించుకోవాలి. జై శివాజీ మహారాజుకి. ఇట్లా ఇంటికొక్క శివస్వామితో పాటు ఈ చిన్న చిన్న స్వాములలాగా మన శివశక్తిని పెంచాలి, శివ సైన్యాన్ని పెంచాలి, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ స్వాముల పైన ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి శివస్వాములందరూ కూడా చాలా భక్తి కలిగి, శక్తి కలిగి, యుక్తి కలిగి ఉన్నారు. ఇదే భక్తి శక్తి మనం అనేకమైనటువంటి శక్తులను ప్రసాదించాలని తెలియజేసుకుంటూ మళ్ళొక్క వినపం చేస్తున్నాను. ఆఖరికి రెండే మాట. ఆనాటికి 2034-35 సంవత్సరాల మధ్య కాలంలో చిల్లర మతాలన్నీ చెదలుబట్టిపోతాయి. సనాతనమైన సాంప్రదాయ ధర్మం ఒక్కటే నిలిచిపోతుంది. ఎప్పుడైతే విశ్వమంతా జై శ్రీరామన్ అన్నదో రామ రామ అనని వారలు పండు ఆకు రాలినట్ల రాలిపోయేదరు తెలుసుకోండి అన్నాడు.
ఎప్పుడైతే జీవితంలో మనం 10 సంవత్సరాలకి ఇప్పటికి చూసినట్టయితే రామ చైతన్యం మన హృదయంలో నివసిస్తున్నది. ఇప్పుడు కాశీలో బాకీ ఉంది కదా, ఆ కాశీ నుంచి వక్స్ బోర్డులో ఉన్నటువంటి చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు ఉన్న గుళ్ళ గురించి వక్స్ బోర్డుకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు, కానీ మన వాళ్ళు మనకు మద్దతు తెలుపలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మన తోటి వారికి సహకరించి రేపు జరగబోయేటటువంటి పార్లమెంటు ఆ వక్స్ బోర్డు బిల్ ఏదైతే ఉందో తాను రద్దు చేసేంత వరకు పోరాడతామని మీరందరూ కంకణం కట్టుకోవాలని అక్కడ కుంభమేళలో కూడా చతురాం న్యాయపీఠాలు ప్రబోధం చేయడం జరిగింది. అదే దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా సనాతన ధర్మం, సన్ అంటే సూర్యుడు, ధర్మం అంటే భూమి, సూర్యుడు ఉన్నంత పెట్టుకో, భూమి ఉన్నంత పెట్టుకో, మన ధర్మాన్ని ఎవడేం చేయలేడు, ఎవడు కూడా ఏం చేయలేడు. అదే మన శాశ్వతము, సనాతనము. ఆతనం అంటే నీ తను ఉన్నంత పెట్టుకో, ఆచరించేదే సనాతనం. కాబట్టి మన దేహంలో దేవుణ్ణి చూస్తాం, మనసులో మందిరాన్ని చూస్తాం, భక్తిలో భగవంతుని చూస్తాం, అందరిలో కొందరిలో సర్వాన్ని చూస్తాం. కానీ కొందరు మనల్ని విమర్శించేటటువంటి మూర్ఖులు, పాషాండ హృదయులు ఈ దేశాన చాలా బయటికెళ్ళి వచ్చి మన సంఘ నుండి మన సంఘాన్ని బల్యాలు పొడుస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకెళ్ళి బయలు వచ్చేటటువంటి భాగ్యం మనకి ఇప్పుడు ఈ తరుణంలో ఆసన్నం ఉంది. కాబట్టి మనం శివస్వాముల ఇదే కంకణబద్ధులమై ఉండి మళ్ళొచ్చేసరికి ఒక 1000 సంఖ్యను పెంచాలని ఒక స్వాములు సంకల్పం తీసుకొని ఒక 41 రోజన్నా శివ దీక్షలో పాల్గొంటే ఆ దేహం శివమయమవుతుంది. ఎవరైనా రుద్రాక్ష ధరిస్తే అది రుద్రాక్షమయమవుతుంది, కైలాసమయమవుతుంది, దేహమే దేవాలయం అవుతుంది. కనుక మనం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క స్వామి కూడా రుద్రాక్షను 41 రోజు కంకణాబద్ధులై దీక్షను స్వీకరించి ఆ శివస్వామికి శివ కైలాసము ఉన్నట్టుగా నభూతో నభవిష్యతి, భూ కైలాసం అన్నట్టు కావాలని మనందరికీ కూడా ఆ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జునుడు అనుగ్రహాన్ని అందించాలని తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ, హర హర్ మహాదేవ్, జై బలో భారత్ మాతా की, ఛత్రపతి శివాజీ మహారాజ్ की, జై వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, రాజా రామచంద్ర భగవానికి, कपिवर मारुति हनुमान की, सकल संतन की, सब भाई संतन की, सांब जय नमः।